మీద ఎంపీలు వచ్చినప్పటి నుంచి కూడా బీజేపీ గ్రాఫ్ పెరిగింది అనేది అండ్ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అనేది కూడా అర్థమవుతుంది. బట్ అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ వాళ్ళు కూడా ఇంకాస్త కష్టపడితే నిజంగానే అధికారంలోకి వచ్చే వాళ్ళము అని మొన్నటి వరకు మాట్లాడారు. బట్ ఇప్పుడు కూడా అంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలన చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ టైం మాత్రం మేమే అధికారంలోకి వస్తాము, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేమే గెలుస్తాము, రేపు 20న జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా మేమే గెలుస్తాము అనేది బీజేపీ చెప్తుంది. నిజంగా బీజేపీ ఎంతవరకు గ్రాఫ్ పెంచుకుందనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. నిజంగా మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో గ్రాఫ్ పెరిగిందనే మాట 100% వాస్తవం. అది ఎందుకంటే 8 ఎమ్మెల్యే సీట్లు రావడం, తర్వాత 8 ఎంపీలు గెలవడం, జిహెచ్ఎంసీలో గతంలో 48 కార్పొరేటర్లు గెలవడం, ఇదంతా చూస్తే ప్రజల్లో భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం, నమ్మకం పెరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. రీసెంట్గా కొన్ని సంస్థలు సర్వే చేసిన దాని ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వేలు కూడా చెప్తున్నాయి. పైపెచ్చు అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు ఓట్ల శాతం కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పెరిగింది. 15% నుంచి ఇప్పుడు దాదాపుగా 35% భారతీయ జనతా పార్టీ యొక్క ఓటింగ్ పెరిగింది శాతం. ప్లస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ సర్వే చేసినా కూడా 41% గ్రాఫ్ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇప్పుడు. అంటే ఇప్పటికిప్పుడు ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వచ్చినా, ఒకవేళ ప్రభుత్వాలు కూలిపోయినా, ఒకవేళ ఎన్నికలు జరిగితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. బీజేపీ వస్తే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విశ్వాసం, నమ్మకంతో ఉన్నారు. రెండోది, ఇప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా 14 నెలలు అయిపోవస్తుంది. ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు కాకపోగా వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఏవైతున్నాయో అవి కూడా వాళ్ళు మర్చిపోయినటువంటి సందర్భంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి సందర్భంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ప్రతి దగ్గర వీళ్ళకు ఎక్కడ పోయినా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రజల నుంచి. కానీ అటు ఇప్పుడు 2 టీచర్ ఎమ్మెల్సీ జరుగుతున్నాయి, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ జరుగుతుంది కదా. వీళ్ళు నల్గొండ, ఆదిలాబాదు, కరీంనగర్, మెదకు, ఎక్కడ పోయినా, నిజామాబాద్, ఏ ప్రాంతానికి పోయినా కూడా ఈ 14 నెలల కాలంలో మీరు టీచర్లకు ఏం చేసిరో చెప్పండి, మీరు 317 జీవో కింద మీరు గతంలో ఇచ్చిన హామీ ఏమైందో చెప్పండి అని టీచర్లు అడుగుతూ ఉన్నారు. ఒకవైపు డిఎల్ పెంచుతున్నారు, ఒకవైపు హెచ్ఆర్ఎల్ పెంచుతున్నారు, వేతన సవరణలు చేస్తామని చెప్పారు. ఉద్యోగులకు ఏదైతే ఈ ట్రాన్స్ఫర్ల బదిలీల కోసం ఉన్నటువంటి ఆ జీవోను సవరిస్తామని చెప్పారు గతంలో. వాళ్ళు అవన్నీ నమ్మి ఓట్లేసారు. ఇప్పుడు మీరు టీచర్ ఎమ్మెల్సీ కోసం ప్రచారంలో పోతుంటే అన్ని జిల్లాలలో వీళ్లకు ప్రశ్నల పరంపర, నిరసనల వ్యక్తమవుతూ ఉన్నాయి అన్ని జిల్లాలలో. రెండోది, ఇందాక అన్నగారు చెప్పినట్టు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా జరుగుతూ ఉంది. పట్టభద్రుల స్థానానికి ఎన్నిక జరుగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల సందర్భంగా అనేక రకాలైనటువంటి హామీలను గుప్పించింది. ఏమంటారు, వరాల జల్లు చేస్తున్నాం మేము, వరాల వర్షం కురిపిస్తున్నాము, దీన్ని చూసి అందరూ ఓట్లు వేసేయండి, తర్వాత మేము మోసం చేస్తామని అప్పుడు ఆ పార్టీ అనుకుందేమో. కానీ ఇప్పుడు పట్టభద్రుల స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార సందర్భంగా పోతుంటే ప్రతి ఒక్క డిగ్రీ చదివినటువంటి పట్టభద్రులు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, అడుగుతూ ఉన్నారు. మా 2 లక్షల ఉద్యోగాలు ఏవని అడుగుతున్నారు, మా నిరుద్యోగ భృతి ఏదైతే మీరు ఇస్తానన్నారో 3016 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వలేదు, 14 నెలల నుంచి నిరుద్యోగ భృతి ఏమైందని అడుగుతూ ఉన్నారు. మా ఉద్యోగ నోటిఫికేషన్లు మీరు ఏదైతే అసెంబ్లీలో ఆధారాబాధారాగా మేము జాబ్ క్యాలెండర్ పెడుతున్నాము, ప్రతి నెల ప్రతి సంవత్సరం మేము ఇన్ని ఉద్యోగాలు నింపబోతున్నాము, ఆ ఉద్యోగాలకు సంబంధించి డేట్లు ఇప్పుడు ఇస్తున్నాము, అంటే ఎగ్జామ్ ఇప్పుడు పెడతాము, నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు జాబ్ క్యాలెండర్ని తీసుకొచ్చిర్రు. వివిధ రాష్ట్రాలకు పోయి వీళ్ళు స్టడీ చేసి వచ్చి ప్రకటించారు. ఇప్పటి వరకు కూడా దాని మీద వీళ్ళు మాట్లాడిన సందర్భం లేదు, దాన్ని అమలు చేసినటువంటి సందర్భం కూడా లేదు. సో ప్రతి దగ్గర ఎక్కడ పోయినా కూడా వీళ్లకు నిరసన వ్యక్తం అవుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ 14 నెలల్లో 5 సంవత్సరాలలో ఎంత ఫెయిల్ కావాలో ఆ 5 సంవత్సరాల కాలం కాకపోతే 14 నెలల్లోనే మొత్తం కూడా ఫెయిల్ అయిపోయింది అనేది ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. వీళ్ళు 6 గ్యారంటీలని గతంలో ఇచ్చారు. యువ వికాసం, గృహలక్ష్మి, తర్వాత రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు అని ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎక్కడ ఇచ్చారు, ఫస్ట్ మీరు
మేనిఫెస్టోలో పెట్టిందేమో ఒకటి ఉంది, తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినాక చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది. మీరు ఫస్ట్ ఏమన్నారు, అందరికీ కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరంలోనే 4 లక్షల ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. మీరు ఇందిరమ్మ ఇళ్లలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత స్టడీ చేసిన తర్వాత ఫస్ట్ మేము స్థలాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకే మేము ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అంటే స్థలాలు లేనోళ్ళు, నిరుపేదలు, అసలు పట్టణ ప్రాంతాల్లో స్థలాలు ఉంటాయండి పేదలకు? ఒక విషయం చెప్పండి, హైదరాబాద్లో ఒక 100 గజాల స్థలం కావాలంటే ₹1 కోటి కావాలి. ఇప్పుడు మరి ₹1 కోటి పెట్టి వాడు ఎప్పుడు స్థలం కొనాలి? వాడు కొన్నాక నువ్వు ఎప్పుడు దాన్ని ఇల్లు కట్టడానికి ఇస్తావు చెప్పాలి కదా. స్థలాలు ఉన్న వాళ్ళకే ఫస్ట్ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తాం, 5 లక్షల రూపాయలు ఇస్తాం అన్నారు. అది కూడా 5 లక్షల రూపాయలలో కూడా వీళ్ళు దశల వారీగా, అంటే స్థలం ఉన్న వాళ్ళు ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి నిర్మాణం చేపట్టిన తర్వాత ఫోటోలు దింపాలి, అవి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి, ఎంఆర్ఓ ఆఫీసులో తనిఖీలు జరగాలి. అంతా కూడా ఒక పెద్ద తతంగము. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు మొత్తం కూడా అవి గారడీలు అని తేలిపోయినవి. ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నీ కూడా మోసపూరిత వాగ్దానాలని తేలిపోయినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి అసెంబ్లీలో బయట మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి మేము ఏవైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఉన్నావో ఆ హామీలు ఇప్పుడు అమలు చేసేటువంటి పరిస్థితి లేదని వాళ్ళే నర్మగర్భంగా చెప్పారు. ఈరోజు బాహాటంగా ఒక ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏందని తెలుసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా మీరు హామీలు గుప్పించి వరాల జల్లులు కురిపించి ఈరోజు ప్రజల మీద అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు. బహుశా నాకు తెలిసి 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఒక పక్కనేమో తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాల కోసం ఎన్నో సంవత్సరాలు పోరాటం జరిగిన తర్వాత రాష్ట్రం ఏర్పాటైంది. అప్పుడేమో బంగారు తెలంగాణ, మన దగ్గర మనులు మాణిక్యాలు ఉన్నాయన్నారు. తర్వాత ఈయన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక అరే నేను లంక బిందెలు నిండుగా ఉన్నాయనుకొని వచ్చిన రాష్ట్రంలో అధికారంలోకి తీరా చూస్తే లంక బిందెలు మొత్తం కూడా ఏమి లేవు, జీరో ఉందని చెప్పేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు అటు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు రావట్లేదు, స్కాలర్షిప్లు రావట్లేదు. నాకు ప్రతిరోజు మేము విద్యార్థి సంఘాలలో చాలా సంవత్సరాలు పనిచేసి వచ్చినాం కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికీ కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి. నిన్న ఒక ఫోన్ వచ్చింది, ఒక కళాశాల పేరు అవసరం లేదు కానీ ఆ కాలేజీలో బీఈడీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకు ఫర్దర్ స్టడీస్కి పోవడం కోసము సర్టిఫికేట్ ఇచ్చేటువంటి సర్టిఫికేట్లు, వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకయ్యా అని నేను అడిగితే అబ్బాయిని, సార్ ఇది నాకు 2 years కోర్స్ అయిపోయింది బీఈడీ, నేను కన్వీనర్ కోటాలో జాయిన్ అయినా, అప్పుడు బీఈడీలో జాయిన్ అయిన తర్వాత రావాల్సినటువంటి స్కాలర్షిప్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రాలేదు కాబట్టి కాలేజీ యాజమాన్యాలు నా సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు, ఫర్దర్ స్టడీస్కి పోవడానికి నాకు అవకాశం లేకుండా పోయింది, మీరు ఎట్లనన్నా మాట్లాడండి సార్ అనే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా మీరు హామీలు ఇచ్చిర్రు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా మీరు అధికారంలోకి వచ్చారు. కాబట్టే ఈరోజు ఒక చిన్న విషయం చెప్పాలి, డ్రైవింగ్ నేర్చుకోకుండా ఈరోజు ఒక బస్సును డ్రైవర్ నడిపినట్టు, డ్రైవింగ్ నేర్చుకోకుండా ఒక మోటార్ సైకిల్ నడిపినట్టు ఈరోజు వీళ్ళు శిక్షణ తీసుకోకుండా ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారు. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ఒప్పుకుంది, మా దగ్గర డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి లేవు, మేము ఇచ్చిన హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవు అని ఒప్పుకుంది. ఇప్పటికైనా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీద మీరు శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. మా వల్ల కావటం లేదు, మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ అంగీకారం పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. కోటేశ్వరరావు గారు, 3 పార్టీలకు సంబంధించి కూడా అటు అగ్రనాయకులు కానివ్వండి, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, ఇక్కడ స్టూడియోలో ఉన్న 3 లీడర్లు కూడా ఇదే విషయం చెప్తున్నారు, మా పార్టీ గ్రాఫ్ పెరిగింది అని. సరే, పార్టీల పరంగా వాళ్ళ విశ్లేషణ ఎలా ఉన్నప్పటికీ మీ విశ్లేషణ ప్రకారం నిజంగా ఈ 3 పార్టీల గ్రాఫ్ ఎలా ఉంది, వాళ్ళు గ్రాఫ్ ఒకవేళ పెంచుకోవాలన్నా ఇంకా ఎలాంటి పనులు చేయాల్సి ఉంటుంది, ఇంకా ప్రజల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది?
ఇప్పుడు ప్రతి ఎన్నికల సందర్భంగా మా గ్రాఫే ఎక్కువ ఉంది, మా గ్రాఫే పెరిగిందని 3 పార్టీలు చెప్పుకున్నటువంటిది మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి.